హైదరాబాద్లోని చాదర్ఘట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. వీధి నిర్వహణలో భాగంగా వెళ్లి వస్తున్న ఓ పోలీస్ సెల్ ఫోన్ దొంగలను గుర్తించారు. పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో వారు తిరగబడి డీసీపీపై కత్తితో దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణ కోసం వారిపై డీసీపీ 3 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిందితుడికి 2 చోట్ల బుల్లెట్ గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య కుమార్ గన్మెన్ కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఉమర్ అనే నిందితుని పట్టుకునే క్రమంలోనే సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన డీసీపీ కాల్పులు జరపడం జరిగింది. పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తుకు సంబంధించి కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలైతే పోలీసులు ప్రాథమికంగా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నిందితుడికి సంబంధించి కూడా ఉమర్ అనే ఒక నిందితుడిగా గుర్తించడం జరిగింది. అతని పైన కూడా గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా దాదాపు 22 కేసులు కూడా నమోదైనట్లయితే పోలీసు అధికారికంగా ఇప్పటికే అంటే వివరాలు అయితే సేకరించడం జరిగింది. దాంట్లో 2 పీడీ యాక్టులకు సంబంధించి కూడా అతనిపై కూడా నమోదైనట్లయితే పోలీసు అధికారులు ధృవీకరించడం జరిగింది. ఇప్పటికే ఈ సమాచారానికి సంబంధించి కూడా ఒక పక్క సమాచారం సేకరిస్తూనే మరొక పక్క ఈ ఘటనకు సంబంధించి కూడా వివరాలు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఘటన స్థలాన్ని చేరుకొని అధికారుల నుంచి కూడా పూర్తి వివరాలు అయితే సేకరించడం జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సిపి కార్యాలయంలో కూడా డీసీపీలకు సంబంధించి కూడా మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన చైతన్య కుమార్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో కూడా ఈ చోరీకి అంటే సెల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్నట్టు ఆ నిందితుడిని గుర్తించి తర్వాత అతన్ని వెంబడించి పట్టుకునే క్రమంలోనే ఈ కాల్పులు జరిపారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే ధృవీకరించడం జరిగింది. మొదటగా ఉమర్ ఎవరైతే డీసీపీ పక్కన ఉన్న గన్మెన్ పైన కూడా దాడి చేసి తర్వాత డీసీపై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించడం జరిగింది. ఆ క్రమంలోనే డీసీపీ గన్తో 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లయితే అధికారులు అయితే ప్రాథమికంగా వివరాలు అయితే వెళ్లించడం జరిగింది. దాన్ని వెంబడించిన క్రమంలోనే ఈ పక్కల విక్టోరియా గ్రౌండ్ పక్కల ఉన్న భవనం ఎక్కి తర్వాత ఒక భవనం నుంచి మరొక భవనంపై దుంకి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలోనే డీసీపీ కాల్పులు జరిపారనేది ఒక ప్రాథమికంగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే సిపి దీనిపై స్పందించడం జరిగింది. దీనిపై స్పందించి తర్వాత కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. ప్రస్తుతం నిందితుడు తీవ్ర గాయాలే కాబట్టి అతన్ని ఉటావుటిగా ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం అతను చికిత్స అందిస్తున్నారు. మరొక పక్క డీసీపీ కూడా స్వల్ప గాయాలన్నట్లయితే ప్రాథమికంగా పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా అతనికి కూడా చికిత్స అందిస్తున్నామని చెప్పి కూడా చికిత్స కోసం చెప్పి ఆసుపత్రికి పంపించామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఆ నిందితుడి పైన కూడా ఒకసారి ఆ కేసు హిస్టరీ చూసుకున్నట్లయితే 2010లో టపాచత్ర పుత్రకు సంబంధించి కూడా 2010లో అతనిపై కూడా ఒక కేసు అయితే మొదటిగా కేసు అయితే నమోదు జరిగింది. 2011లో కామట్పూర తర్వాత 2011కు సంబంధించి కూడా మళ్ళీ టపాచత్ పుత్రకు సంబంధించి కూడా పిఎస్ లో కేసు అయితే నమోదు జరిగింది. మళ్ళీ 2011 సంబంధించి కూడా మరొక కేసు అయితే నమోదు జరిగింది. అయితే వరుసగా 2011కు సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా చేయడం జరిగింది.